వాడు కేసు పెట్టాడు, మర్చిపోయావా? అది అప్పుడే అన్న పిలిపించి కాంప్రమైజ్ చేశాడు. ఇలాంటివేమన్నా ఉంటే గుర్తు పెట్టుకోండి. కాంప్రమైజ్ అయినా కూడా వాణ్ణి మళ్ళీ పిలిపించి మమ్మల్ని బెదిరించి కాంప్రమైజ్ చేశారని మళ్ళీ కేసు పెట్టినా పెట్టించొచ్చు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అన్న. అలాగే అన్న. సిఐ ఏం అడిగినా ఏం చెప్పినా అయ్యగారు మాకు దేవుడు లాంటోడు, అయ్యగారు మాకు ఎలాంటి పనులు చెప్పరు, ఇదే చెప్పాలి. అలాగేనా? వాడు తెలివిగలవాడు. మీ మీద మీకే ఒకడు చెప్పాడని, ఇంకొకడికి ఇంకోటి చెప్పాడని, మరొకడికి వీడు చెప్పాడని లేనిపోనివన్నీ చెప్తుంటాడు. మీరు వాడి మాటలు నమ్మద్దు, ఎవ్వరూ ఏం మాట్లాడద్దు. నిజమే సత్య, ఈ విధవల వెనక మనం ఉండాలి. సత్య చెప్పినట్టు చేయండి. ఏదైనా తేడా వచ్చిందంటే నరికి పారేస్తాను. సత్య అన్న, వాడు ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నట్టున్నాడు. సత్య, మంజుకి ఏదో జ్వరం అన్నావు కదా, నువ్వు ఇంటికి వెళ్ళి తను చూసుకో. సరే అన్న. సత్య చెప్పింది చెప్పినట్టు జరగాలి, సరేనా? సరే అన్నా. మణి, మంజుకి జ్వరం వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారా? ఆవిడ పొద్దున పొయ్యి మీద పాలు పెట్టి నీరసంగా ఉన్నట్టు నటించింది. ఏంటి, ఆ టాబ్లెట్స్ తీసుకొస్తే నీకు జ్వరం వచ్చిందని మేము అర్థం చేసుకోవాలా? నీకు జ్వరం వచ్చినట్టు తెలియాలని చేతిలో టాబ్లెట్స్ ప్రదర్శిస్తున్నావా? బాలే డ్రామాలు. కాదత్తయ్య గారు, ఇవి మామయ్య గారి టాబ్లెట్స్, మీ టాబ్లెట్స్. మీరు మామయ్య గారు నైట్ వేసుకునే టాబ్లెట్స్ మీరు వేసుకుంటారని తీసుకొచ్చాను. ఇటు వేసుకుంటాను.